శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంత్వం భక్తానాం ఏకదంతముపాస్మహే. విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో చూస్తున్నటువంటి ప్రేక్షకులకందరికీ కూడా ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఒక్కొక్క రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు వారి యొక్క జాతకం ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతూ ఉంది, నక్షత్రాల వారిగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మరి వాటికి రెమెడీస్ ఎట్లా చేసుకోవాలనేది మనం గమనిద్దాం. దదిశంక తుషారాభం క్షీరోదార్ణవ సంభవం నమామి శశినం సోమం శంభోర్కుటభూషణం. విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ప్రేక్షకులకు విశ్వావసునామ సంవత్సరంలో 12 రాశులలో ఉన్నటువంటి నక్షత్రాల పరంగా ఈ సంవత్సరం జాతకాలు ఏ విధంగా ఉండబోతున్నాయనే విషయాలను తెలుసుకుంటూ ఉన్నాం. ధనుస్సు రాశి, ఈ రాశిలో ముఖ్యంగా మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం 3 నక్షత్రాలతో ఈ ధనుస్సు రాశి మనకు కనబడుతూ ఉంది. అయితే ఈ ధనుస్సు రాశిలో ముఖ్యంగా మూలా నక్షత్ర జాతకులకు ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3, కందాయ ఫలాలు 1, 0, 0 కనబడుతూ ఉన్నాయి. మరి టోటల్గా గమనించినప్పుడు వీరికి కొంతవరకు ఆరోగ్య సంబంధమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. తర్వాత ఈ సంవత్సరం మూలా నక్షత్ర జాతకాలు గమనించినప్పుడు వీరికి గురుస్థానం 6, 7, 8 స్థానాలలో గురువు యొక్క సంచారం అనేది కనబడుతూ ఉంది. శని అర్ధాష్టమ శని 29వ తేదీ అంటే ఉగాది నుండి దాదాపు అర్ధాష్టమ శని ఆరంభం కాబోతుంది. షష్టగ్రహ కూటమి కూడా వీరికి కొంత ఎఫెక్ట్గా కనబడుతూ ఉంది. కాబట్టి మూలా నక్షత్ర జాతకంలో ఉన్నటువంటి యువతీ యువకులు, స్త్రీ పురుషులు అందరూ కూడా, రాజకీయ నాయకులు అందరూ కూడా వృత్తి వ్యాపారాలలో కొంత అభివృద్ధి పొందుతూ ఉంటారు. ధనలాభం జరుగుతూ ఉంటుంది. తర్వాత కుటుంబ సౌఖ్యం కూడా ఉంది. కానీ అప్పుడప్పుడు ఇతరుల యొక్క సహాయ సహకారాలు తప్పనిసరిగా తీసుకోవాలి. తర్వాత ముఖ్యంగా దూర ప్రయాణాలు చేస్తే లాభాలు అనేటివి కనిపించవు. అయితే మూలా నక్షత్ర జాతకంలో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం అర్ధాష్టమ శని ద్వారా ఉదర సంబంధమైనటువంటి, నరాల సంబంధమైనటువంటి వ్యాధులు కొన్ని వచ్చే అవకాశాలు, ప్రతి చిన్న విషయానికి మాట పట్టింపులు, యాంగ్జైటీ అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. తీవ్రమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు. మూలా నక్షత్రంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు, తర్వాత కళాకారులు, అదేవిధంగా జ్యోతిష్య వాస్తు పండితులంతా కూడా కొన్ని విషయాలలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఎందుకంటే అర్ధాష్టమ శని ఆరంభమైనప్పుడు జాగ్రత్తగా ఉండడం, రాత్రి ప్రయాణాలు తగ్గించుకోవడం, మాట పట్టింపు అనేది లేకుండా ఉండడం అనేది ఒక సూచనగా చెప్తూ ఉన్నాం. చిన్న చిన్న మాటలకు మనస్సులో బాధలు పెట్టుకోవడం, ఆ మానసికమైనటువంటి బాధలతోటే
శారీరక సంబంధమైనటువంటి బాధలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి మూలా నక్షత్ర జాతకులకు ఒక సూచన ఏమిటంటే లక్ష్మీనారాయణ స్వామి వారి యొక్క పూజాది కార్యక్రమం చేసుకోవాలి. తర్వాత ముఖ్యంగా వీరు వృక్ష సేవ, అతిథి సేవ ఈ రెండు కూడా చెయ్యాలి. అంటే ప్రతిరోజు తులసి మొక్కలకు నీళ్లు పోయడం, తర్వాత ఇంటికి వచ్చినటువంటి అతిథి అభ్యాగతులకు సేవ చేయడం. ఈ అతిథి అభ్యాగతులు అంటే ఎవరో కాదు, అభ్యాగతో స్వయం విష్ణు అని చెప్పేసి మధ్యాహ్న సమయంలో 12 గంటల నుంచి 2 గంటల దాకా మన ఇంటికి ఎవరు వచ్చినా కూడా వాళ్ళకు భోజనం పెట్టడము. తర్వాత ముఖ్యంగా ఈ ఎండాకాల సమయంలో వాటికి నీటి దానం చేయడం అనేది, తర్వాత పితృదేవతల యొక్క పేరు మీద, మాతృదేవతల యొక్క పేరు మీద వీరికి ముఖ్యంగా నీటి సౌకర్యం కల్పించడం అనేది చేస్తే వారికి బాగా ఉంటుంది. ఎందుకంటే మూలా నక్షత్ర జాతకులకు మరి ఇక్కడ మనం కందాయ ఫలాలు చూసినప్పుడు 4 మాసాలే కొంత బాగా కనబడుతుంది. 8 మాసాలు ఒక రకమైనటువంటి బాధలో ఉంటూ ఉంటారు. కాబట్టి అర్ధాష్టమ శని ఆరాధనతో పాటు మీరు మరి ఇప్పుడు ఏదైతే మీకు వృక్ష సేవ, అతిథి సేవ చెప్పడం జరిగిందో దాన్ని చేస్తూ ఉండండి. తప్పకుండా మీకు అనుకూలమైనటువంటి పరిస్థితి కనబడుతూ ఉంటుంది. తర్వాత పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో ఉన్నటువంటి విషయాలను చూస్తూ ఉంటే వీరికి ఆదాయం 8, వ్యయం 5, రాజపూజ్యం 6, అవమానం 3, కందాయ ఫలాలు 4, 1, 2 వీరికి కొంతవరకు వైభవంగా ఉంది. అయితే ఈ యొక్క పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు కుటుంబ సౌఖ్యం, ఆకస్మికమైనటువంటి ధనలాభం జరిగే అవకాశం, స్త్రీ మూలకమైనటువంటి అభివృద్ధి అంటే మీ జీవితంలో ఒక స్త్రీ ప్రవేశంతో తప్పకుండా ఆర్థికమైనటువంటి ఇబ్బందులు దూరం అయిపోతూ ఉంటాయి. తర్వాత కీర్తి ప్రతిష్టలు పెరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఇతరులకు సహకారం అందించడంలో మీరు ముందు ఉంటూ ఉంటారు. తర్వాత రుణ బాధ నివృత్తి జరుగుతూ ఉంటుంది. కానీ ఈ పూర్వాషాఢ నక్షత్ర జాతకులు మాట పట్టింపులతో, మాట విధానంతో కొన్ని అలజడులు తెచ్చుకునే అవకాశం ఉంది. ఎందుకంటే వీరు దేన్ని కూడా తన పైన మాట ఉంచుకోరు. ప్రతి మాట కూడా వెంటనే చెప్తూ ఉంటారు. కాబట్టి కొంత వాక్ శక్తితోటి వీళ్ళు కొన్ని ఇబ్బందులు తెచ్చుకునే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మరి పూర్వాషాఢ నక్షత్ర జాతకులు ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఇంకా బాగా వీరికి మరి అర్ధాష్టమ శని కూడా ఉంది. కాబట్టి వీరు కూడా ఉదర సంబంధమైనటువంటి వ్యాధులు, బీపీ, షుగర్ ఉన్నటువంటి వ్యాధులు జాగ్రత్తగా మందులు వాడడం, వైద్యుల యొక్క సలహా తీసుకోవడం అనేది తప్పనిసరి. అయితే వీరు ముఖ్యంగా నారాయణ హోమం చేయించుకోవాలి. తర్వాత విష్ణు సహస్రనామం పారాయణం చేయాలి. ఆలయ దర్శనం చేసుకోవాలి. అనాథలకు కొంత సేవా కార్యక్రమం అంటే అనాథలకు ఉపయోగపడే వస్త్రదానం కానివ్వండి, తర్వాత అన్నదానం కానివ్వండి చేస్తే వీరికి ఈ యొక్క సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. తర్వాత ఉత్తరాషాఢ 1వ పాదాన్ని ధనుస్సు రాశిలో చూసినప్పుడు వీరికి ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 2, అవమానం 6, కందాయ ఫలాలు 7, 2, 4 వీరికి బాగానే ఉంది. అయితే ఉత్తరాషాఢ 1వ పాదంతో ఉన్నటువంటి వారికి కోపంతో వివాదాలు పెరుగుతూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ధన వ్యయం అధికమవుతూ ఉంటుంది. మీరు అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చులు అయ్యే అవకాశం ఉంటూ ఉంటుంది. తర్వాత ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు చేస్తారు, అనుకోకుండా వెళ్ళవలసి వస్తూ ఉంటుంది. విదేశీయానం వెళ్తారు, కానీ
అక్కడ అనుకున్నటువంటి ఫలితాలు రావడం చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే అర్ధాష్టమ శని కాబట్టి. తర్వాత శుభమూలకమైనటువంటి కార్యసిద్ధి కోసం డబ్బు ఖర్చు పెడుతూ ఉంటారు. అయితే ఈ ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు ఒక సూచన ఏమిటంటే, సాధ్యమైనంత వరకు మాట పట్టింపుతో ఉండకండి. అందరితో కలిసి, కుటుంబంలో అందరితో కలిసి ఉండండి. తర్వాత భార్యాభర్తల మధ్య కూడా కొంత వివాదం అనేది ఏర్పడే అవకాశం ఉంది. యువతీ యువకులకు ముఖ్యంగా ఈ యొక్క అక్టోబర్ మాసంలో వివాహాలయ్యే అవకాశం, అక్టోబర్ మాసం నుండి అంటే దాదాపు మే 15 నుండి అక్టోబర్ మాసం దాకా వీరికి వివాహాల ప్రయత్నం చేసుకోవచ్చు. తర్వాత విదేశీయానాలకు వెళ్ళవచ్చు విద్యార్థులు. రైతన్నలకు చక్కని పంటలు పండే అవకాశం కూడా ఉత్తరాషాఢ నక్షత్రంలో మనకు కనిపిస్తూ ఉన్నాయి.